ఈ బ్లౌజ్ చూడండి, వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది, బాడీ తక్కువ ఉంది. అది ఎలా తెలిసింది అనేది చాలామంది క్వశ్చన్, అది కొత్త వాళ్ళకి. సో మనకి ఫస్ట్ టైం చూడగానే తెలియదండి. కొన్ని బ్లౌజులు కుట్టిన తర్వాత అవి సెట్ అవ్వట్లేదు, చంక కింద లూజ్ వచ్చింది నాకు, లేదంటే చంక కింద ముడతల కింద వస్తుంది, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇది ప్రాబ్లం అని తెలుస్తుంది. అలా తెలియాలంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయినా రావాలి, లేదంటే మన ఇలాంటి ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉన్న, అంటే ఇలాంటి బ్లౌజులు కట్ చేస్తున్న వాళ్ళ వీడియోస్ అయినా చూసి ఉండాలి. సో అలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఉందా లేదా తెలియకపోయినా కూడా బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలి అంటే మాత్రం నేను చెప్తాను చూడండి. నాకు ఎలా తెలిసిందో కూడా చెప్తాను. నేను ఎక్కువ బ్లౌజులు కూడా కుట్టలేదు, మహా అంటే ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. అయినా సరే నాకు ఈ ప్రాబ్లం ఎలా వచ్చిందని, ఎలా తెలిసిందని చెప్తాను మీకు. ఫస్ట్ 1 మీటర్ లైనింగ్ తీసుకుని తడిపి ఆరబెట్టేసుకుని 4 ఫోల్డింగ్ చేసేసుకున్నాను, ఐరన్ చేసుకున్నాను చక్కగా. కింద ఖర్చులు వదిలేసాను, పైన ఖర్చులు వదిలేసి హ్యాండ్ హైట్ మార్కింగ్ వేశాను. బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. ఆర్మ్ లూజ్ అనేది వీళ్ళు కుట్ల మీద కుట్లు వేసుకున్నారు. నేను చెప్తాను కదండి, నేను వాళ్ళకి ఎప్పుడు చెప్తాను మంచి బ్లౌజ్ ఇవ్వండి అని. ఇలా కుట్ల మీద కుట్లు వేసుకుంటారు, ఒక చంక దగ్గర మంచిగా ఉంటుంది, ఇంకో చంక దగ్గర మళ్ళీ కుట్లు ఉంటాయి. బ్లౌజులే సెట్ కావు, ఇలాంటి బ్లౌజులు తీసుకొస్తాయి. మంచి ఆది బ్లౌజ్ ఉండాలి. ఇప్పుడు నాకు ఆర్మ్ లూజ్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం చూస్తే బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకుంటే 7 మీద 7 గీతలు వచ్చింది. అంటే 7వ నెంబర్ వచ్చింది కాబట్టి చంక డౌన్ 3 ఇంచులు తీసేసుకోండి. స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ చూసుకుంటే 1 ఇంచ్ మైనస్ చేయాలి ఆర్మ్ లూజ్లో. అంటే 7 మీద 7 గీతలకి 1 ఇంచ్ మైనస్ చేస్తే 6 మీద 7 గీతలు. హ్యాండ్ లూజు యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి, ఎలాగైతే ఉందో అలాగా. ఇప్పుడు స్కేల్ తీసేసుకుని ఇలా లైన్ వేసేసుకోండి క్రాస్గా. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకోమని చెప్పాను కదా, దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. వేసుకుని ఇక్కడ లైన్ వేసుకోండి. ఇదే మనకి బ్యాక్ పార్ట్ కర్వ్, ఫ్రంట్ పార్ట్ కర్వ్ అనమాట. 7వ నెంబర్తో వచ్చింది కాబట్టి క్రాస్గా 1.5. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచ్ తీసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకోండి. పైన ఫస్ట్ లైన్ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా, అక్కడ నుంచి అనమాట. అక్కడ నుంచి కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తారు అలాగా కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగ కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇక్కడ సగానికి ఒక మార్కింగ్ వేసాను చూసారు స్ట్రైట్గా, అక్కడ కర్వ్ తిరిగిన చోట 1/2 ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుగా 1 ఇంచు వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. నాకు అతుకులు పడతాయి, పైనే కట్ చేస్తున్నాను. ఎంత అతుకు పడినా పక్క నుంచే కట్ చేయండి, ఇంకెక్కడ కట్ చేసినా కూడా మీకు క్లాత్ అనేది బాగా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇలాగా, ఓకేనా. మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలాగా కట్ చేసిన తర్వాత 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్. ఇది ఫ్రంట్ హుక్స్ అండి, అందుకని మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ అనేది మన వైపుకి వేసుకోవాలి, అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ లాగా వస్తుంది లైనింగ్ అనేది. మన వైపు వేసేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. స్ట్రైట్గా లైన్ వేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ 7 మీద 7 గీతలు కదండి, దీనికి 1 ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ రావాలన్నమాట. అంటే 8 మీద 7 గీతలు అనేది చెస్ట్ రావాలి. కానీ వీళ్ళకి ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసేసాను. వేసిన తర్వాత వీపు పార్ట్ హైట్ ఎంత ఉందో తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వెనకాల, అంటే మనకి నెక్ డీప్ తెలియాలంటే వీపు పార్ట్ హైట్ చూసుకుంటే తెలిసిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా నెక్ అనేది వచ్చేస్తుంది. నెక్ డీపు మనం కొలతతో తీయాలంటే కష్టము, వీపు పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ విడ్త్ 2 మీద 2 గీతలు, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, కింద ఖర్చులతో కలిపి 3 ఇంచులు తీసుకున్నాను. ఈ సైజు వాళ్ళకి సరిపోతుంది. ఇప్పుడు నేను చెస్ట్ మార్కింగ్ చూపిస్తాను. యాక్చువల్గా ఎంత రావాలి, 8 మీద 7 గీతలు రావాలి. అంటే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ మాట, అది పర్ఫెక్ట్ మెజర్మెంట్ కొలత. ఒక బాడీ పర్ఫెక్ట్గా కుదరాలంటే అలా ఉండాలి, కానీ వీళ్ళకి అలా ఉందా లేదా అని చెక్ చేయాలి. నెక్ పక్కన ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసాం కదా, అక్కడ నుంచి చిన్న సైజు షోల్డర్ ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి. ఖర్చులతో ఒక 1/2 ఇంచు. సో నాకు టోటల్గా 5.5 ఇంచులు అయితే వచ్చింది ఫుల్ షోల్డరు. ఇప్పుడు చూడండి చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసి చూపిస్తాను. ఇలా బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకుని
ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, ఉక్స్ పెట్టేసుకోండి. ఉక్స్ పెట్టేసుకుని సైడ్కి ఫోల్డింగ్ పడుతుంది కదా, కుట్టు కాదు, సైడ్ జాయింట్ కుట్టు కాదు, ఫోల్డింగ్ అండి. సైడ్కి ఫోల్డింగ్ పడుతుంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఉక్స్ వరకు ఎంత ఉందో చూడండి. మళ్ళీ చెప్తున్నాను, సైడ్ దగ్గర ఫోల్డింగ్ దగ్గర నుంచి అండి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి చూస్తే నాకు ఎంత వచ్చింది, 8 మీద 3 గీతలు వచ్చింది. ఎంత రావాలి నాకు, 8 మీద 7 గీతలు రావాలి. అంటే ఇక్కడ కొంచెం బాడీ అనేది తక్కువ ఉంది, ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉంది. అలాంటప్పుడు చెస్ట్ అనేది ఇప్పుడు నేను ఎలాగైతే కొలుచుకున్నానో అలాగే కొలుచుకోండి, మళ్ళీ ఇంకా మార్చద్దు. ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ వేసేయండి 8.5కి. దగ్గర మీకు ఎంత వచ్చిందంటే ఒక 1/2 ఇంచ్ అనేది తక్కువ వచ్చిందనమాట మనం తీసుకున్న లెక్క ప్రకారం చూస్తే. ఇది అయిపోయింది. చంక డౌన్ ఇప్పుడు అంటే వీళ్ళకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది, 5.5 కదా, అదే 5.5 ఇక్కడ వేసేయండి. బాడీ తక్కువ ఉంది, ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి చంక డౌన్ 6 ఇంచులు తీసుకోండి. యాక్చువల్గా 7వ నెంబర్తో వస్తే 5.5 కంటే ఎక్కువ రాదు, కానీ వీళ్ళకి బాడీ తక్కువ ఉంది కాబట్టి డౌన్ దింపాల్సి వస్తుంది. కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి. తిప్పిన తర్వాత షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. వదిలేసుకుని ఈ లైన్ కింద నుంచి కొలుచుకోవాలన్నమాట. ఈ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి నాకు కర్వ్ లైన్ కింద నుంచి కొలుచుకోవాలి. సో నాకు వచ్చేసి ఎంత రావాలి, 7 మీద 7 గీతలు వచ్చేసింది నాకు. ఇప్పుడు నడుము లూజు కూడా చెక్ చేసుకోండి ఎంత వచ్చిందో. కొంతమందికి మళ్ళీ నడుము కూడా కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నేను ఇప్పుడు చెక్ చేస్తాను చూడండి. ఇక్కడ దగ్గర నుంచి పట్టుకుని ఇక్కడ 31 అంటే 7.5 ఇంచులు మార్కింగ్ వేశాను. 7.5 కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని 8.5కి మార్కింగ్ వేసుకోవాలి. సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి, కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట. ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేసేయండి. యాస్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి. యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి. ఈ నెక్ దగ్గర కూడా అంతే. ఫోల్డింగ్ దగ్గర నుంచి మన వైపుకి ఇక్కడ కూడా అంతే. సైడ్కి ఫోల్డింగ్ అనేది మన వైపుకి. యాస్టీజ్గా మార్కింగ్ వేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి కొలుచుకోవాలి. ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఆ లైన్ అనేది మన వైపు ఉన్న లైన్ నెక్ డీప్ ఎక్కడ టచ్ అవుతుందో చూసుకుని అక్కడికి మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలాగా ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో అంత మార్కింగ్ అనేది వేసేసేయండి. ఇలా లైన్ వేసేసేయండి ఇలాగా. ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ వేయండి. మన వైపు నుంచి 2.5 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఉంది వీళ్ళకి, అంతే తీసుకోవాలి. నెక్స్ట్ డాట్ హైట్ కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. అంతేనండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని మనం ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ చెక్ చేసుకున్నాం కదా, దాని హైట్లో సగానికి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. అంటే
మీరు ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ 8 ఇంచులు ఉందనుకోండి, ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే ఎంత 7.5 ఇంచులు కదా, 7.5లో సగానికి మనకి డాట్ అనేది ఉండాలన్నమాట. మూడో డాటు మనం కుట్టేటప్పుడన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇలా యాస్టీజ్గా. అయిపోయిందండి. ఇక్కడ నెక్ దగ్గర కూడా మంచిగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా టక్ అనేది ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇలాగ మార్కింగ్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఎలా వస్తుందో చూసుకోండి. ఒక 1/2 ఇంచ్ టేపుని వదిలేయండి. ఒక 1/2 ఇంచ్ టేపుని వదిలేస్తే మనకి ఖర్చులతో కలిపి వస్తుంది. ఆల్రెడీ కింద ఖర్చులతో కలిపి చెక్ చేసుకున్నాము. ఇక్కడ కూర ఉన్న క్లాత్ని తీసేసేయండి. ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయాలి. ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. సైడ్ జాయింట్ వైపుకి 2.5. సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు తీసుకోండి. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి ఎంత వచ్చింది, ఒక 1/2 ఇంచ్ టేప్ని వదిలేస్తే నాకు 3.5 ఇంచులు వచ్చింది. అదే మార్కింగ్ వేయండి. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. సైడ్ జాయింట్ వైపుకి 2.5, ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి 3.5, షేప్ దగ్గర 2.5. ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి. మన మెత్తల్లో కట్ చేస్తే ఇలా పీసులు మిగులుతాయి అన్నమాట. కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఎక్కడ కూడా కొంచెం కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో బ్లౌజ్ కటింగ్ అనేది. అలాగా ఫ్రంట్ పార్ట్ నుంచి చూసుకుంటే ఎవరికైనా బ్లౌజ్ సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.